या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। ఈరోజు అమ్మవారికి గాజులతో అలంకరణ, అలాగే ఎంతోమంది మాతృమూర్తులందరూ కూర్చుని సామూహికంగా లలితా సహస్రనామ పారాయణ చేయడం, అమ్మవారికి విశేషమైన అలంకరణ చేయడం, ఇవన్నీ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాలని లక్ష్మి గారు ప్రత్యేకంగా మీరు ఈరోజు రావాలి అని ఆవిడ అనడం, నాకు ఇక్కడ అమ్మవారు అలా పిలిచిందేమో ఆవిడ రూపంలో అనుకుని నేను ఇక్కడికి వచ్చాను. ఆవిడ అన్నప్పుడు ఇది చిన్న గుడి, చాలా చిన్నది అని చెప్పింది. కానీ చూస్తే అద్భుతమైన ప్రాంగణం, గుడి చాలా విశాలంగా ఉంది. అమ్మవారు చాలా మంచి స్ఫురిద్ రూపంలో ఉంది. అంటే సహజంగా ఎవరైనా ఎక్కడైనా ఆలయాల్లో చూస్తే ఇది విగ్రహం అనుకుంటాం, కానీ ఇక్కడ అలా కాదు. సాక్షాత్తు ఒక తల్లి అలా కూర్చుంది అన్నట్టుగా అనిపించింది. అయితే మీరు లలిత పారాయణం చేశారు. పారాయణంలో మనకు మొట్టమొదటే అమ్మవారు ఎందుకు మనకు కావాలి, అమ్మవారి యొక్క అవసరం ఏంటి అనేది లలితా సహస్రనామం చాలా అద్భుతంగా చెప్పింది. మీ అందరిలో కొంతమంది బహుశా యూట్యూబ్ ద్వారా కూడా మొన్న కార్తీక మాసంలో శ్రీపీఠంలో 100 కోట్ల కుంకుమార్చన మేము నిర్వహిస్తే ఇప్పటిదాకా భూమి మీద జరగలేనిది 100 కోట్ల కుంకుమార్చన పూర్తి చేశాం. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం అది. ప్రత్యక్షంగా ప్రతిరోజు ఒక 20 నుండి 30 వేల మంది మధ్యలో పాల్గొని ఒకే వస్త్రం కట్టుకొని ఆడవాళ్ళు అలా ఒక దీక్షగా కూర్చుని అంత పారాయణం జరిపి రోజు కుంకుమ ఉచితంగా ఇచ్చాం. సుమారు ఒక 30 టన్నుల నుంచి 40 టన్నుల మధ్యలో కుంకుమ మాకు ఇచ్చాం వాళ్ళకి ఉచితంగా. అంటే 40 టన్నులు అంటే 40,000 కేజీల కుంకుమని అమ్మవారికి అర్చన చేశాం. ప్రతిరోజు అర్చన చేసి అక్కడ అమ్మవారి ముందు వేస్తుంటే అదొక పెద్ద కొండలాగా తయారైంది. అలాంటి పెద్ద కొండలు 3 కొండలైంది, కుంకుమ కొండలు అమ్మవారికి. అలాగే కోటి బగళాముఖి అమ్మవారి యొక్క అనుష్ఠానం కూడా జరిగింది. అలాంటి అనుష్ఠానం జరిగితే ఆ క్షేత్రము ఒక అద్భుతమైన దివ్యధామం అవుతుంది. ఆ 30 రోజులు అమ్మవారు నాకు ఇచ్చిన ఆదేశం తినకూడదు, ఎవరిని ఏది అడగకూడదు, మన లోపల ఇంత కార్యక్రమం పట్ల నాకు ఇలాగ కావాలి, నేను ఇలా ఉండాలి, తర్వాత ఇలా జరగాలనే ఆలోచనలు ఉండకూడదు, ఏ కోరిక ఉండకూడదు, ఎవరిని ఏది అడగకూడదు, మనం ఏది తినకూడదు. అపక్వమైనటువంటి కేవలం కాస్త పెరుగు, ఈ కీరా దోసకాయ ముక్కలు
ఏదైనా ఉంటే పళ్ళు, వాటితోటే 30 రోజులు బతికాను. ఏ రోజు ఒక చిన్నపాటి నీరసం కూడా లేదు. కారణం, అక్కడ ఇన్ని వేల మంది వచ్చి శ్రద్ధతో చేసే పారాయణ, అది కూడా ఒక్కసారి కాదు, ప్రతిరోజు 3 సార్లు జరిగేది. ఆ తదుపరి అన్ని వేల మంది తీసుకునే భోజనం వాళ్ళందరికీ ఉచితంగా ప్రసాదం. 30 రోజుల్లో సుమారు ఒక 11 నుంచి 12 లక్షల మంది ప్రసాదం తీసుకుని ఉంటారు. ఎవరిని ఏది అడగలేదు. ఒక వ్రతం పెట్టుకున్నాం, దానికి ఒక నియమం ఉంది. మన దగ్గర ఏదైనా ఉంటే కూడా దాన్ని కూడా శూన్యం చేసేయాలి. అంటే నా దగ్గర ఏమీ లేదు అని స్వచ్ఛంగా అమ్మవారి ముందు ప్రకటించాలి. మనుషుల దగ్గర, గవర్నమెంట్ దగ్గర ప్రకటించాలంటే మనం దాచిపెట్టుకోవచ్చు, కొంత వాళ్ళ కళ్ళు కప్పొచ్చు. కానీ అమ్మవారి ముందు నా దగ్గర ఏమీ లేదన్నానని అబద్ధం చెప్తే ఏమీ లేకుండా అయిపోతుంది, అంతే కదా. కాబట్టి అబద్ధం చెప్పడానికి లేదు. ఆవిడ ముందు నిలబడి 30 రోజులు నేను తినను, 30 రోజులు నేను ఎవరిని ఏది అడగను, ఈ 30 రోజులు నేను ఏది కోరను. అసలు ఎప్పుడు ఏ కోరం, అప్పుడేంటి కోరేది, ఎప్పుడు ఏది అడగను, అప్పుడే అడగాల్సిన పని అంతకంటే లేదు. తిండి అంటారా, ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం కాస్త ఏదో కడుపుకి తింటాం ప్రతిరోజు, సాయంత్రం ఏదో ఉన్నది కాస్త తినడం పోవడం తప్ప వేరేం లేదు. ఈ 3 కాకుండా అమ్మ నా దగ్గర ఏమీ లేదు, నా అంటూ ఏదీ లేదు, నువ్వే నాకు నా అన్న అకుంఠిత దీక్షతో ఆవిడ దగ్గర నిలబడితే, ఆవిడ ప్రతిజ్ఞ ఏంటనంటే, నా దగ్గర అలా ఉంటే అన్నీ నీకు నేను చేస్తాను. నీ దగ్గర ఏదైనా కొద్దిగా ఉంటే ఆ కొద్దిగను పట్టుకుని మనం ఇంకొద్దిగా పెంచుతాం, ఇలా చేస్తాము అని, మన దగ్గర ఇది ఉందిలే అని మనకు అమ్మ కంటే అది వెళ్ళి లోపల కూర్చుండిపోతుంది కదా. నా దగ్గర ఇది ఉంది, నా వెనకాల ఇంతమంది ఉన్నారు, నాకు అదంతా ఉంది అనే భావన వస్తుంది. అందుకని ఆ భావన రానివ్వకుండా ఇదొక పెద్ద కఠోరమైన వ్రతం. 30 రోజులు తినకుండా ఎలా ఉంటుంది? 30 రోజులు అసలు ఒక్క పైసా ఉండకూడదు దాన్ని ప్రారంభం చేసేటప్పుడు, లేదు. కేవలం నాకు అక్కడ గోవులంటే ప్రాణం. ఆ గోమాత, దానికి పుట్టే పిల్లల్ని చూసి ఆనందపడిపోతూ ఉంటాం, అదే సంపద అనుకుంటాను. అలాంటి వ్యవస్థని ఎన్ని కోట్లు ఖర్చు అయిందో నాకు తెలియదు, ఎన్ని కోట్లు వచ్చాయో తెలియదు, తర్వాత ఏం జరిగిందో. ఆ తర్వాత వాళ్ళని అడిగితే ఏ లోటు లేకుండా అమ్మవారు ఎలా ప్రారంభించామో అలాగనే అన్నీ పూర్తి చేసిందండి, మనకు ఎక్కడా లోటు రానివ్వలేదు అని చెప్పారు. అక్కడ నడిపిన వాళ్ళు కూడా నేను ఎంత కఠోరంగా ఉన్నానో, ఎంత కఠినంగా ఉన్నానో, అమ్మవారి దయతో నాకు అలాంటి వాళ్ళని అమ్మవారు నా చుట్టూతా పెట్టారు. ఏదో ఇది తీసేద్దాం, దీనికోసం వచ్చాం, అది లాక్కుపోదాం, ఇది పట్టుకుపోతాం, ఇది ఎగరేసుకుపోతాం అనే వ్యక్తులు నా చుట్టుపక్కల ఉంచట్లేదు అమ్మవారు. ఒకవేళ అలాంటి ఆలోచనలతో వచ్చినా ఇక్కడేం దొరకదు మనకు, ఆకలితో చావాల్సిందని పోతారు వాళ్ళు. అంటే వేరే రకంగా ఆలోచనతో వస్తే. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, అమ్మవారి యొక్క శక్తిని లలితా సహస్రనామము అద్భుతంగా వివరిస్తుంది. అమ్మవారు ఎందుకు ఆవిర్భవించాలి అని అంటే ఒకటే కార్యం, దేవకార్య సముద్యత. లలితా సహస్రనామంలో వస్తుంది కదా, ఎక్కడ వస్తుంది అది? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఆవిడ చిదగ్నికుండ సంభూత అంటే ఆవిడ ఎక్కడి నుంచి పుట్టింది అని అంటే అగ్ని నుంచి పుట్టిందట. అంటే సంకేతం ఏంటనంటే నిప్పు నుంచి పుట్టడము అని అంటే అర్థం ఏంటనంటే ఒక తేజస్సు అని అర్థం. ఏంటది? తేజస్సు అన్నమాట, ఒక శక్తి. ఆ మహాశక్తి అగ్ని నుంచి పుట్టింది.
మనము పుడతాం. ఎక్కడి నుంచి అంటే జాఠరాగ్ని అంటాం. అంటే కడుపులో ఉండే అగ్ని ఉంది కదా, అదే మన పుట్టుకకు కారణం. కానీ అమ్మవారి యొక్క ఆవిర్భావానికి కారణం ఏంటి? కుండంలో ఉండే అగ్ని ఆవిడికి కారణం. మనకు కడుపులో ఉండే అగ్ని కారణమైతే ఆవిడికి కుండంలో ఉండే అగ్ని కారణమైంది. ఎందుకు అమ్మ ఆవిడ ఆవిర్భవించింది, ఎందుకు ఆవిడ ఆవిర్భవించాలి అని అడిగితే దేవకార్య సముద్యత, అంటే దేవతల యొక్క కార్యాన్ని చక్కబెట్టడం కోసం. అయితే దేవతల కార్యం దేవతలు చూసుకోలేరా? ఎందుకు మళ్ళీ దేవతలు వాళ్ళు అనవసరంగా దేవతలు వాళ్ళ పనాళ్ళు చేసుకోలేరా కదా? వాళ్ళు మళ్ళీ అమ్మవారిని ఎందుకు అంటే వీళ్ళు దేవతలు కారా అని అడిగితే మీకు ఒక ప్రశ్న వేస్తాను. ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి ఉన్నారనుకోండి, ఎవరైతేనే ఈ రాష్ట్రమో ఇంకో రాష్ట్రం, ఈ ముఖ్యమంత్రి ఆ రాష్ట్రం అంతా చక్కబెడతాడు. కానీ కొన్ని సందర్భాల్లో ఏదైనా సంకట పరిస్థితి వచ్చి ఆయన చేయి దాటిపోతే ఆయన ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తారు? ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తారు. మనం అడిగితే ఏమయ్యా మేము పెద్ద మనిషి, మీకు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు చక్కబెట్టుకోలేను, నువ్వు అక్కడికి వెళ్తే మేము ఓట్లేదో ఆయనకే వేసుకుంటాం కదా, నీకెందుకు వేయాలని అడిగామనుకోండి, ఇది సమంజసం కాదు కదా. ముఖ్యమంత్రిగా ఆయన చక్కబెట్టేవన్నీ చక్కబెడతారు. ఆయన చేతులు దాటిపోతే, ఆయన చేతుల్లో లేకపోతే, ఆయన నిస్సహాయుడైతే, చేతగానిది ఏదైనా జరిగితే అప్పుడు తనకంటే ఇంకా శక్తివంతమైనటువంటి దాన్ని తను ఆశ్రయించాలి. అలా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీమన్నారాయణుడే, దేవతలందరికీ దేవుడైనటువంటి మహాదేవుడే, సకల చరాచర భూతకోటికి నిలయమైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ అయిన ఈ ముగ్గురు శిరస్సు వంచి ఏ అనుగ్రహం లభిస్తే వాళ్ళు అంత శక్తిమంతులై ఉంటారో అలా ఎవరి దగ్గర శిరస్సు ఉంచుతారంటే ఒక్క దగ్గరే, అది ఎక్కడ? అమ్మవారి యొక్క పాదాలకే వాళ్ళ తల ఉంచుతారు. అలాంటిది దేవతలందరూ ప్రార్థించారట. ఏమని దేవతలు ప్రార్థించారంటే, అమ్మా ఇంకా మా చేతిలో ఏది లేదు, ఆసురీక శక్తి ఇక్కడ వ్యాపించిపోతూ ఉంది, రాక్షస శక్తి ఇక్కడ వ్యాపించిపోతూ ఉంది, మేము దీన్ని తట్టుకోలేకపోతున్నాము, ఇది అతలాకుతలమవుతూ ఉంది, నువ్వు రావాలి. అయితే ఆవిడ రాలేదట. ఈ దేవతలందరూ ఆలోచించారు, ఇదేంటి మనం చెబితే రాకపోవడం ఏంటి? ఇప్పుడు మనం పిఎం గారిని పిలిచామనుకోండి, ప్రధానమంత్రిని, వస్తారా? రారు. అదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారనుకోండి, వెంటనే ఫోన్ ఎత్తుతారు, లేదా అపాయింట్మెంట్ ఇస్తారు, మాట్లాడతారు. అలా మనం దేవతలం మనం చెబితే అమ్మవారు రావట్లేదు ఏంటని మళ్ళీ పిలిచారట. మళ్ళీ ప్రార్థించారు, రాలేదు. మళ్ళీ ప్రార్థించారు, రాలేదు. అప్పుడు దేవతలలో బృహస్పతి ఆయనుండి, ఒరే నాన్న, మీరిలాగ ఆవిడ్ని ఇలా ప్రార్థిస్తే అవ్వదురా, ఆవిడ మహాశక్తి, ఆవిడ రావాలి అనంటే, ఆవిడ అనుగ్రహం మీకు కలగాలి అనంటే మీరు ఒక కార్యక్రమం చేయాలి. ఏమిటా కార్యక్రమం అన్నారు. ఏమిటంటే మిమ్మల్ని మీరు ఆహుతి ఇచ్చుకోవాలి. మిమ్మల్ని మీరు ఆహుతి. అర్థమైందా? ఇదేంటిది మమ్మల్ని మేము ఆహుతి ఇచ్చుకోవడం ఏమిటి అని అంటే, ఇప్పటిదాకా మీరేంటనంటే మేము దేవతలం, మా చేతులతో ఇదంతా నడుస్తుంది అని లోపల అహం వచ్చింది. ఆ అహంతో మీరు అమ్మవారిని గనుక ప్రార్థన చేస్తే అహంకారమా అమ్మనా? సో ఈ రెండిటి మధ్య మీరు పోటీ పెట్టినట్టు అవుతుంది. అహము తీసేస్తే అక్కడ ఎవరుంటుంది? అమ్మ ఉంటుంది. అమ్మ లేకపోతే అహం మొలుస్తుంది. కాబట్టి ఇప్పటిదాకా అమ్మ లేదనేక మీరు పిలుస్తున్నారు అంటే ఎవరున్నట్టు మీ దగ్గర? ఏదున్నట్టు? అహం ఉంది.
మీరు ఆ అహం పెట్టుకొని అమ్మని అడిగితే ఏమీ చెయ్యదు. ఆవిడేం చేయలేదు. ఎందుకంటే అది ఉంటే ఆవిడ ఆవిర్భవించడం కష్టం కదా. కాబట్టి మీలో ఉండే అహం ఏదైతే ఉందో దాన్ని సమర్పణం చేసేయండి. అది ఎలాగండి అని అడిగారట. అది ఎలాగా అని అమ్మవారి యొక్క శక్తిని చెబుతూ, నాలో అహంకారం అంటే మనిషికి అహంకారాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అది ముందు తెలుసుకోండి అన్నారు. ఎన్ని రకాల అహంకారం అంటే చెప్తాను మీకు. మొదటి అహంకారం, మగవాడైనా స్త్రీ అయినా నేను చాలా అందంగా ఉంటాను అనుకున్నారనుకోండి, అదొక అహం. తన శరీరాన్ని చూసుకుని నేను తెల్లగా ఉన్నాను, నేను మంచి ముక్కు మంచి కళ్ళు, అసలు నా ఒళ్ళిలాగా, నేను డ్రెస్ వేసి బయటికి వెళ్తే అసలు నేను చెప్పులు వేసుకుని అడుగేస్తే వేస్తే ఏంటి. సో ఇలా తన అందాన్ని చూసి తానే మురిసిపోవడం, తన అందము చాలా గొప్పదని భావించడం, నాకంటే ఇంకెవరు అందం కాదేమో అని భ్రమించడం, ఇవన్నీ భౌతికమైనటువంటి శరీరాన్ని చూసి భ్రమపడి అహంకారం తెచ్చుకోవడం. ఇది మొదటి అహంకారం. ఎన్ని అహంకారాలు ఇప్పుడు చెప్తాను లెక్క. కావాలా మీకు? ఎన్ని ఉంటాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకుంటే మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు, లేదంటే అందులో పడిపోతుంటాం. ఆనాడు బృహస్పతి చెప్పారట. బృహస్పతి అంటే ఎవరు? గురువు, దేవతలందరికీ గురువు. మొదటిదేంటి? ఏం అహంకారం అది? సౌందర్యాన్ని చూసి, శరీరాన్ని చూసి అహంకరించడం. రెండో అహంకారం ఏంటనంటే, నా దగ్గర డబ్బు, ఏమైనా చేస్తా, డబ్బుతో కొడితే ఏదైనా పలుకుతుంది అని ఉంటారు చూసారా? ధనమదం అంటారు. దాన్ని ఏమంటారు? ధనమదం. డబ్బుతో కొడితే ఏదైనా పని అవుతుంది అనుకుంటుంటాడే, అది చాలా పెద్ద మదం, ధనమదం. అందుకే శంకరులు అంటారు భజగోవిందంలో, మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం. ఒరే, ఎప్పుడు అలాగా అహంకరించకరా, ఎప్పుడు తుల్లిపడకు, ఎప్పుడు పోతావో ఎప్పుడు ఎగురుతావో తెలియదు, నువ్వు పోతావు అని అంటారు. రెండో అహంకారం ఏంటి? ధనమదం. మిమ్మల్ని అడుగుతూ ఉంటాను పదే, ఎందుకంటే నాకు మతి మరుపో లేదా మీరు మరిచిపోతారో తెలియదు, కానీ మన ఇద్దరం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇవి. జీవితంలో బాగుపడాలంటే ఈ అంశాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎప్పటికైనా ఇప్పుడు మీకు ఉపయోగపడుతుందా లేదా ఈ క్షణంలో తెలియదు, కానీ ఈ క్షణం నుంచి మీరు గుర్తుపెట్టుకుంటే ఏ క్షణంలో అయినా ఇది ఉపయోగపడచ్చు. అర్థమైందా? మొదటి అహంకారం ఏంటి? సౌందర్యంతో వచ్చే అహంకారం. రెండో అహంకారం ఏంటి? ధనంతో వచ్చే అహంకారం. మూడవ అహంకారం ఏంటనంటే, మా కులం, మమ్మల్ని ఏమనుకుంటున్నావు, మా కులం ఇలాంటిది, ఇలా అంటారే, దాన్ని కులమదం. ఏమంటారు? కులమదం. ఇది మూడో మదం. ఇది భయంకరమైన మదం, చాలా భయంకరమైన మదం. ఇక నాలుగోది ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకా ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి, లిస్ట్ ఉంది, చెప్పమంటారా? ఓకే. నాలుగో అహంకారం, నాలుగో మదం ఏమిటనంటే విద్యామదం. చదువుకున్నాడు అనుకో, నేను చదువుకున్నోడిని, నువ్వు చదువు సంధ్య లేనోడివి, నీకు చదువు లేదు, నీకేం బుద్ధి లేదు, నువ్వు చదువు లేనోడివి, నువ్వు పశువు, నువ్వు అడ్డగాడిదివి, నేను చదువుకున్నాను రా, నువ్వెంతరా నా ముందు, నా చదువు ముందు నువ్వెంతరా అని అన్నారనుకోండి, మొదలైందన్నమాట. ఇంక వాడికి పురుగులు మొదలయ్యాయి లోపల. 4 కాళ్ళ పురుగు, 6 కాళ్ళ పురుగు, 8 కాళ్ళ పురుగు మొదలవుతుంది. కొంతమంది చదువు లేకపోతే వాడిని పురుగును చూసినట్టు చూస్తారు. చాలా తప్పు. విద్యామదం. ఏం మదం అది? సరే, మళ్ళీ మొదటిదేంటి? సౌందర్య మదం. రెండోదేంటి? ధనమదం. మూడోదేంటి? కులమదం. నాలుగోదేంటి?
విద్యామదం. ఇంకా కావాలా? అమ్మా ఇన్ని కావాలనుకుంటున్నారో మీరు. మన గురించి మనం చెప్పుకుంటుంటే ఆనందంగా ఉంటుంది కదా. ఇంకోటి, మనిషికి ఏదైనా ఒక కీర్తి లేదా ఒక గౌరవము, ఒక సన్మానము జరిగిందనుకోండి, అదేంటనంటారంటే కీర్తిమదం. ఏంటది? చూసావా, నా పేరంటే ఏమనుకుంటున్నావురా? నా పేరు చెప్తే కుక్క కూడా అలాగా ఉచ్చబోయాల్సిందే అంటాడు వాడు అంటాడు ఒకడు, నా పేరు చెప్తే కుక్క కూడా ఉచ్చబోయాల్సిందే. నువ్వెంతరా? నా చెప్పును నిలబెడితే చాలు, నువ్వెంత అంటారు. అది వాళ్ళకు ఒక పేరు వచ్చేస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే నేనే దేవుణ్ణి అనే స్థాయికి వెళ్ళిపోతారు వాళ్ళు. దాన్ని ఏమంటారు? ఎన్నోదది? మొదటిది ఏంటి? చెప్పండి అమ్మ ఒకసారి, నేను మర్చిపోతుంటాను అందుకని మీతో అడిగితే నాకు గుర్తుంటుంది. ఏంటి మొదటిది ఏంటి? ఓకే. రెండోది ఏంటమ్మా? మూడోది విద్యామదం, కులం. అబో కరెక్టే. నాలుగోది ఏంటి? ఐదోది ఇంకా కావాలా? ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా రావాలి, ఇంకా కావాలి. సో ఇవి ఉండి తెలియక అడుగుతున్నారా, లేదు లేకుండా అడుగుతున్నారా? ఏమో ఉన్నాయేమో అని డౌట్తో అడుగుతున్నారు. చూసారా? ఏమో మాకు తెలియకుండా లోపల ఉన్నాయేమో. ఇప్పుడు ఎన్ని మదాలయ్యాయి? 5 మదాలయ్యింది. ఇక ఆఖరి మదం ఇది. ఇంక చాలా ఉన్నాయి, పిల్ల మదాలు బోల్డ్ ఉంటాయి, ఎక్కువ. ఇది 6వ మదం. ఇది బలమదం. నాకింత జనం ఉన్నారు, నాకింత బలగం ఉంది, నాకు ఈ పదవి ఉంది, నాకు ఈ శక్తి ఉంది అని అంటారు. చూసారా? దాన్ని ఏమంటారు? బలమదం. 6వ మదం. మదం అంటేనే అహం అని అర్థం. సో ఈ 6 మదాలు, ఈ 6 రకాల అహంకారాలు మనిషిని ఏదో ఒక్కటైనా పట్టుకుంటుందట. ఒక్కటి పట్టుకుంటేనే వాడిని ఎవడు బాగు చేయలేము. అలాంటిది 6 పట్టింది అనుకోండి ఒకడికి, వామ్మో ఇంకా వాడిని పట్టేకయ్యేది కాదు. వాడికి వాడే గొయ్యి తవ్వుకున్నట్టు అంతే. వాడిని ఎవడు ఏం చేయలేం మనం. ఎన్ని మొత్తం ఇప్పుడు తేలే? ఒక్కసారి వరుసగా ఒకసారి చెప్పేసుకుందాం. ఏంటి? కొద్దిగా చెప్పండి. ధనమదం, తర్వాత కులమదం, తర్వాత బలమదం, విద్యామదం, రైట్. 5వది కీర్తిమదం, 6వది బలమదం. మీకు అర్థమైంది కదా? అయితే ఈ 6ంటికి ఏమిటండి పరిష్కారం? సపోజ్ వచ్చేసింది అనుకుందాం, ఈ పురుగులు వచ్చేసాయి, 6 పురుగులు లోపల పట్టాయి, ఏదో రకంగా వెళ్ళిపోయింది లోపలికి. దీనికి ఏం చేస్తే దీనికి పరిష్కారం ఉంటుంది అన్నప్పుడు, మొదటిది అందంగా ఉంటాను అనేది కదా ఒక మదం, అహంకారం. మనం ఏం చేయాలంటే మనల్ని మనం ముసలి వాళ్ళం అయితే ఎలా ఉంటామో ఫోటో వేసుకుని పెట్టుకోవాలి. నిజం. తెల్ల వెంట్రుకలు, చర్మం ముడతపడిపోయి ఒక ఫోటో వేయించేసుకోవాలి. మనమే ముసలివాళ్ళం అయితే ఎలా ఉంటాము. రోజు ఉదయం లేవగానే దాన్ని చూసామనుకోండి, మదం రాదు ఇంకా. ఎందుకంటే ఏదో రోజు ఇక్కడికి చేరుకుంటాను, ఈ స్టేషన్కి వస్తాను. ఇప్పుడు జర్నీ చేస్తున్నాను కదా, ఏదో రోజు ఈ స్టేషన్కి వస్తాను, అప్పుడు ఇలా ఉంటాను. అప్పుడు అలాగ నేను ఎగిరిపడ్డాను అనుకోండి, ఏమన్నా బాగుంటుందా? ఇప్పుడు 20లో పెళ్ళవుతుంది సహజంగా. మళ్ళీ మన హిందూ ధర్మంలో ఏంటి, 60లో కూడా పెళ్లి చేస్తారు, అవునా కదా? 60లో చేసే పెళ్ళేంటి? షష్ఠి పూర్తి. 20లో చేసే పెళ్ళేంటి? దాన్ని ఏమంటారు? దాన్ని షష్ఠి పూర్తి అన్నారు. దీన్ని ఏం పూర్తి చెప్పండి? పిల్లను గల్ల తండ్రికి, పిల్లను కన్న తల్లిదండ్రులకి కష్టపూర్తి. ఏంటది? అది
నిజం కదా పాపం. వాళ్ళు అంత జాగ్రత్తగా పిల్లని పెంచి, నేను జోక్గా చెప్పట్లేదు, పిల్లను పెంచి జాగ్రత్తగా చూసుకుంటూ ఆ పిల్లని ఒకటి చేతిలో జాగ్రత్తగా అప్పచెప్పడం అనేది పెద్ద కష్టమైంది, ధర్మం, అది పెద్ద బాధ్యత. ఆ కష్టాన్ని పూర్తి చేసుకుంటున్నారు. ఇప్పుడు జరిగేది కష్టపూర్తి, అప్పుడు జరిగేది షష్ఠి పూర్తి. ఈ కష్టపూర్తి అయిపోయింది వీళ్ళకి. కానీ ఈ పిల్ల చేసిన 3వ రోజే తిరిగి పరిగెట్టుకుని ఇంటికి రాకుండా ప్రయాణం చేస్తూ వెళితే మళ్ళీ 60లో ఇంకో పెళ్లి చేస్తారు. ఇది ఎంత గొప్ప సంస్కృతి అంటే మనది. 20లో మన తల్లి తండ్రి మనకు పెళ్లి చేస్తే 60లో మనకు ఎవరు చేస్తారు పెళ్ళి? మన పిల్లలు మనకు పెళ్లి చేస్తారు. ఏం గొప్ప సంస్కృతి అండి ఇది, హిందూ సంస్కృతి. అంటే తల్లిదండ్రులు పెళ్లి చేసినప్పుడు 20, మన పిల్లలు పెళ్లి చేసేటప్పుడు 60. మనవాళ్ళు, ముని మనవాళ్ళు అందరితో కలిపి చక్కగా వాళ్ళందరూ కూర్చుని మన పెళ్లి చేస్తారు. కానీ 20లో పెళ్లి చేసేటప్పుడు ఎలా ఉంటుందనంటే, ఈవిడ వాడిని, వాడు ఈవిడ్ని, ఇద్దరు ఎలాగ చూసుకోవాలో ఓర చూపులు చూసో పక్క చూపులు చూసో, అవతల ఎవడని వస్తున్నా, అబ్బా వచ్చాడబ్బా తొందరగా దీన్ని వదిలేసుకుంటున్నాను, ఈడొచ్చి డిస్టర్బ్ చేసి సరే మంచిది మళ్ళీ కలుస్తాను ఇలా చూసుకుంటుంటాను. 20లో పెళ్ళికి ఒకరి చూపులు ఒకరి మీద ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు 60లో పెళ్ళప్పుడు ఎలా ఉంటుంది? ఈవిడ తరపు వాళ్ళందరూ వస్తుంటే ఈవిడ అలా చూస్తూ ఉంటుంది, ఈయన తరపు వాళ్ళు వస్తుంటే ఇటువైపు చూస్తారు. ఏమిటి తాత, ఏంటి, ఎందుకు ఇలా చూస్తున్నామనంటే, అబ్బా 60 దాకా చూసి 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 ఇది ఒకటే చూపు కదా, ఇంకేముంది, రోజు చూసి 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 చూశాను. ఇప్పుడు ఈరోజు 60 పెళ్లి చేసుకుంటే అందరూ వస్తున్నారు కదా, పాపం వాళ్ళందరూ వస్తున్నారా లేదా అని చూస్తున్నామని. కాబట్టి 20లో ఉన్న ఆలోచనకి 60లో ఉండే ఆలోచనకి ఎంత తేడా ఉంటుంది కదా. 20లో భర్తకి భార్య మీద, భార్యకు భర్త మీద విపరీతమైన వ్యామోహం ఉంటుంది, మమకారం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అనురాగం ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, అనుబంధం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అయితే 60లో పోతాయా అనంటే పోవడం కాదు, అది ఒక రూపాంతరం చెందుతుంది. ఎందుకు అనంటే వీళ్ళిద్దరికీ కలబోసినటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగము, అనుబంధము, మమకారము, వాత్సల్యం అన్నీ ఉన్నాయి కదా, అవేంటి, మొదటి సంతానం అవ్వగానే అందులో నుంచి కొంత పీకి వాడికి పెట్టాలి, ఆ పిల్లకి పెట్టాలి. రెండోది అయిందనుకోండి ఇంకొంత పీకి పెట్టాలి, మూడోది అయిందనుకోండి ఇంకొంత పీకి పెట్టాలి. అలాగ పాతకాలంలో 16 క్రికెట్ టీములు ఉండేవి, హాకీ టీములు, క్రికెట్ టీములు ఉండేవి పాతకాలంలో. ఇప్పుడంతా చెస్ టీముల్లాగా తయారైంది. వాళ్ళకి చెక్కు పెట్టుకుంటూ ఉండే టీములే తయారయ్యాయి. చెస్ టీం అంటే ఎంతమంది ఉంటారు? 2 ఉంటే. ఈరోజు మన పరిస్థితి అలాగా. మనమేమో చెస్ టీములోకి వచ్చాం, మిగతా వాళ్ళేమో క్రికెట్ టీములు, హాకీ టీములు, ఫుట్బాల్ టీములు తయారు చేస్తున్నారు ఇళ్లల్లో. ఇలా వదిలేస్తే, ఇలా కనుక వెళ్ళిపోతే భవిష్యత్తులో బొట్టెట్టుకుని తిరిగేటోళ్ళు ఉండరు, మొత్తం ముసుగేసుకొని తిరగాలి మనం. అర్థమైందా? అలాగని ఇప్పుడు స్వామి మేమందరం హాకీ టీములు, క్రికెట్ టీములు, ఫుట్బాల్ టీములు ఎలాగండి అని. అందుకే మనం దానికి పనికిరామని తెలిసే భవిష్యత్తులో ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక చట్టం చేసి, ఒక బిల్లు చేసి, కేవలం 2 పిల్లలు అనేటువంటి ఒక బిల్లు వస్తుంది. ఎందుకు వస్తుంది అనంటే, దేశంలో ఇష్టం వచ్చినట్టు జనాభా పెరిగిపోయారనుకోండి, ఎవడిష్టం వచ్చినట్టు వాడు 10, 20, 30 వేసిపోయాడు అనుకోండి, ఈ 20, 30, 40 అన్నీ కూడా అవి కాస్త ఒక్కొక్కటి 20 వేసిపోయాయి అనుకోండి, ఇంక భూమి మీద నిలబడలేం మనం. కాబట్టి దానికి ప్రత్యేకమైనటువంటి చట్టం వస్తుంది. కాబట్టి ఈ 20లో పెళ్ళికి, 60లో పెళ్ళికి, 60లో వీళ్ళిద్దరికీ
అదే అనుబంధం ఉంటుంది. కానీ ఎలాంటి అనుబంధం అనంటే 20లో శారీరకమైనటువంటి మానసికమైనటువంటి సంబంధాలతో కూడుకున్న అనుబంధం ఉంటే, షష్ఠి పూర్తి వచ్చేటప్పటికి శారీరక మానసిక సంబంధాల కంటే ఆత్మబంధంతో ఉంటారు వాళ్ళు. అసలు వాళ్ళిద్దరిలో ఎంత ప్రేమ ఉంటుందో. నేను 86 ఏళ్ళు ముసలమ్మ, 91 సంవత్సరాలు ముసలాయన, వీళ్ళిద్దరి ఇంటికి వెళ్ళాను. ఆవిడ నేను వెళ్ళి కూర్చున్నప్పుడు వాళ్ళకి చాలా ఇష్టం. నేను వెళ్ళి కూర్చున్నా. ఏంటమ్మా ఏం చేస్తున్నావు ఏమిటనంటే, అబ్బా ఏం చెప్పనండి, ఆ ముసలాయన బా చంపేస్తాడండి, తినేస్తాడండి బాబు. నేను ఊరుకోకుండా, నాకేం తెలుసు సాధు సన్యాసులు, ఏంటమ్మా ఈ 86 ఏళ్ళకి ఈ కష్టాలు ఏంటి నీకు, వదిలేయచ్చు కదా అన్నాను. అప్పుడు లేచిందండి ఆవిడ, టక్కుమని తాచుపాము లేచినట్టు లేచింది. హాయ్, వదిలేయమంటారా, నా మొగుడిని వదిలేయమంటారా మీరు, మీకు తెలుసా అసలు నా మొగుడంటే ఎలాంటోడు తెలుసా మీకు, ఒరి దుంపద ఇదేంటిది, ఇప్పుడే కదా చంపేస్తున్నాడు అన్నావు, ఇప్పుడు ఇలా అన్నావు. అంటే వాళ్ళకి ఏదో చిల్లర మల్లర ఏవో ఉంటాయి సమస్యలు, కానీ లోపల ఆత్మీయంగా చూస్తే వాళ్ళలో ఒక అనుబంధం ఉంటుంది. అవునా కదా? ఆ అనుబంధానికి ఎక్కడా విఘాతం కలగనివ్వకుండా ఉంటారు. బయట బోళ్ళు ఉంటాయి, ఎన్నో ఉంటాయి సమస్యలు, ఉండవా? ప్రతి చిల్లర మల్లర సమస్యలు ప్రతి చోట ఉంటాయి. కాబట్టి నేను బాగా గమనించాను, మనిషిలో ఈ సౌందర్యం అనేటువంటి మదం మగవాడికి కానీ స్త్రీకి కానీ అదేం చేస్తుందనంటే ఎప్పుడైనా దెబ్బతీస్తుంది. అందుకని ఆ మదానికి విరుగుడు ఏంటనంటే, నేను ఒకరోజు ముసలితనం వస్తుంది, ఏది నేను బ్రతికి ఉంటే, నాకు మధ్యలో ఎగిరిపోకుండా, బాల్చీ తన్నేయకుండా, బకెట్ తన్నేయకుండా అలాగుంటే గుండ్రాయిలాగా బండ్రాయిలాగా ఏదో రోజు ముసలితనం వస్తుంది. ముసలితనానికి సంకేతం ఏంటి? మొట్టమొదట అక్కడ ఒకటో రెండో తెల్ల వెంట్రుకలు వస్తాయి. అప్పుడు మనం అనుకుంటాం, తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి కదా, సరే నా దగ్గర ముందుందని గాడ్రేజ్ దై వేస్తాం. ఏం వేస్తాం? గాడ్రేజ్ దై వేస్తాం. ఓహో, నువ్వు 2 వెంట్రుకలకి డై వేసావా, మొత్తం చేస్తే ఏం చేస్తావు? నేచర్ అడుగుతుంది, చెయ్యి మొత్తం వేస్తా. ఇంకా వారానికి ఒకసారి రంగులు వేసుకుంటూ కూర్చోవడం. ఓకే, సరే వేసి 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 ఒకరోజు స్కిన్ అలర్జీ వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, నువ్వు ఇంక నుంచి రంగు వేయకూడదు, వేస్తే స్కిన్ క్యాన్సర్ వస్తుంది అన్నారనుకోండి. అయ్య బాబోయ్, అప్పుడు ఏం చేస్తారు? రంగు వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత అటు తెలుపు కాదు ఇటు నలుపు కాదు, అదేదో విచిత్రమైన రంగులో తేలుతుంది. అది నిజం, అది నేను చూశాను. అంటే రియాక్షన్స్ వస్తాయి. నన్ను అడిగారు, స్వామి మీకు పైన నల్లగా ఉంది కింద తెల్లగా ఉంది అన్నాడు. నేను పైన ఇంకా యవ్వనంగా ఉన్నాను రా, బుర్ర నాకు ఇంకా బాగా యంగ్గా ఉంది, గడ్డం కొద్దిగా నెరిసింది, ఇది ముసిలైంది, కింద ముసిలైంది, పైన మంచి యవ్వనంగానే ఉన్నాను, ఇబ్బంది లేదు. ఎవరికైనా పైన అయిపోయి కింద ఉందనుకోండి, అది ఆశ్చర్యపడాలి, ఇది సహజంగా బాగానే ఉందిలే. ఏదన్నా మీరు కొద్దిగా ఏదన్నా వేస్తే అన్నారు. ఏం వేయమంటావురా, వేసి నేను ఏం చేయాలి ఇప్పుడు? కాబట్టి ఇంకా పైన కూడా తెల్లగా అయిపోతుంది, ప్రిపేర్ అయిపోతే హాయిగా ఉంటాం, అంతే కదా. సో తర్వాత నేచర్ ఏం చేస్తుందంటే, ఓహో నువ్వు రంగుకు అలవాటు పడ్డావా, సరే. అప్పుడు ఏం చేస్తుంది? మెల్లగా పై నుంచి కిందకు వస్తుంది, చూపు తగ్గుతుంది, ఇలా చూస్తాం, ఇలాగంటాం, ఇలా అంటుంటాం. అప్పుడు ఏం చేస్తాం? ఓహో నాకు ఇలా చేసావా అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించి 2కి ఇంకో 2 వేస్తాం. ఏమిటి? ఏమేస్తాం? 2కి 2 వేస్తాం. అంటే వాళ్ళు వదిలించుకోరా అంటే మనం తగిలించుకుంటా ఉన్నాం కదా. సో 2కి 2 వేసాం. ఇంకా చూడండి, అప్పటికి అనుకుంది నేచర్, ఓహో నీకు కిందకి వచ్చి పెట్టినా నీకు అర్థం కావట్లేదు, సరే పక్కల వేస్తానని ఇక్కడ వేస్తుంది.
ఏమిటోనే ఈ మధ్య కొద్దిగా గట్టిగా చెప్పు, కొద్దిగా ఇంకోసారి చెప్పు అంటారు. నీకేదో తేడా వచ్చింది, వెళ్ళి చూపించుకో అంటారు. చూపించుకున్న తర్వాత కొద్దిగా మందంగా ఉందని లోపల ఏదో పెట్టాడు, పెట్టిన తర్వాత అది పనిచేస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేచర్ అనుకుంటుంది, ఓహో నీకు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఏదో వేసావు, బిగించావు, మళ్ళీ సరే వస్తానని కిందకు వచ్చింది. ఎక్కడికి? మూతి మీదకి వచ్చింది. పళ్ళు ఊడిపోవడం మొదలెట్టింది. ఓహో పళ్ళు పీకుతావా, సరే వెళ్ళాడు ఈయన. మళ్ళీ వెళ్ళి ఒక 20,000 30,000 పెట్టి పళ్ళంతా పెట్టాడు. చూసావా అన్నాడు నేచర్కి. సరే నీకు చర్మం అంతా ముడతలు పట్టిస్తానని. ఓహో చర్మం ముడతలైందా? స్కిన్ లిఫ్ట్ ఏంటది? అదొక థెరపీ ఉంది కదా, స్కిన్ లిఫ్ట్ అంటే ఇంకా అసలు ఎప్పుడు ముడతలు పడకుండా దాన్ని పైకి లేపడం అన్నమాట. ఇది ముడతలు అంటే కిందకి జారడం, వీళ్ళు ఏం చేస్తారు? పైకి లేపడం. ఇదేమో జారుస్తుంటే ఇటు పైకి లేపుకుంటూ కూర్చోవడం. సో ఇది అయిపోయింది. ఓహో ఇదొకటి చేస్తావా? సరే కాళ్ళు ఉన్నాయి, కూర్చుంటే లేవలేకపోతున్నానండి, ఏమిటో ఈ మధ్య లేస్తే కూర్చోలేకపోతున్నానండి, ఏమిటోనండి మోకాళ్ళు గీకాళ్ళు అన్నీ పట్టేస్తున్నాయి అంటే వాడు చెప్తాడు, పక్కవాడు సలహా, అక్కడికి వెళ్తే ఇది మొత్తం ఓపెన్ చేసి స్క్రూలు నట్లన్నీ కరెక్ట్గా వేసి బిగించి పంపిస్తారు, ఇబ్బంది లేదు. వెళ్ళి అక్కడ పడుకుంటాం, వాడు మొత్తం ఓపెన్ చేసి అన్నీ రిపేర్లు చేసి దానికి కావలసిన మరమ్మతులన్నీ చేసి వేయాల్సిన స్క్రూలు బోల్ట్లన్నీ వేసి వదులుతాడు. మళ్ళీ మంచిగా నడుస్తున్నాం. ఛాలెంజ్ చేస్తాను దానికి. చూడు నువ్వు నఖశిఖ పర్యంతం పైనుంచి కింద దాకా నువ్వు ఏం చేస్తున్నా, నేను దానికి ఏం చేస్తున్నాను? ప్రత్యామ్నాయం, దానికి ఆన్సర్స్ ఇస్తూ ఉన్నాడు. సరే నీకు ఇలా కాదురా, ఇంకా బయట కాదు, ఇంకా లోపలికి వెళ్తానని లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళడం మొదలుపెట్టింది నేచర్. లోపల ఏం చేస్తుంది? ఒక్కొక్క అవయవాన్ని మెల్లగా తగ్గించుకుంటూ పోతుంది. ఇక్కడి నుంచి వస్తుంది మళ్ళీ. ఏమిటోనండి ఈ మధ్య గుర్తుండి సావట్లేదండి ఏది, ఏమో మతిమరుపు వచ్చేసిందండి. నీ వయసు ఎంత అంటే 65 అండి. నీకు 65 వస్తే గవర్నమెంటే వద్దనేసింది. ఇంక నేచర్లో గుర్తుంటే కదా నీకు ఇంకేమన్నా. అది కూడా 65 అంటే ఆల్మోస్ట్ రిటైర్ అయిపోయినట్టే. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక అదృష్టం ఏంటంటే 65కు కూడా రిటైర్మెంట్ అవ్వద్దు అంటున్నారు వాళ్ళు. ఇంకా పెరిగిస్తాం, ఇంకో 2 ఏళ్ళు పెంచుతామంటున్నారు వాళ్ళు. నిజంగా ఇప్పటికీ పెంచుతూ ఉన్నారు బాగానే. సో ఇలాగ నేచర్ ఏం చేస్తుంది? ఒక్కోటి మనకు ఆన్సర్ ఇస్తూ వస్తుంది, అంటే క్వశ్చన్స్ ఇస్తూ వస్తాయి. ఆన్సర్లు ఇస్తూ పోతుంటాం. బాగా గమనించండి, మన జీవితం దీనికే ఖర్చు పెడుతూ పోతుంటే ఒకరోజు ఆగుతాం. ఇప్పుడు గాలిని, నేచర్ది కదా గాలి, లోపలికి వెళ్ళే గాలి బయటికి రాకపోయినా, బయటికి వెళ్ళిపోయిన గాలి లోపలికి మళ్ళీ రాకపోయినా మన బతుకు ఎలా ఉంటుంది? రామనామ్ సత్య హై అంటే మనదంతా గాలి బతుకు. ఏం బతుకు? గాలి మీద ఆధారపడి బతుకుతున్నాం. అర్థమైందా? కేవలం గాలి, కంటికి కనపడని గాలి మీద మన బతుకులు ఉన్నాయి. మనం అనుకుంటున్నాం ఇంత అందంగా ఉన్నాను, ఇలా అనుకుంటున్నాను. కానీ ఎంత అందమైనా, ఎంత పొడుగైనా, శంకరులు అంటారనమాట, శరీరం సురూపం యదావా కళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం గురోరంఘ్రి పద్మే మనశ్చేన్న లగ్నం తతః కిం శరీరం సురూపం. నువ్వు అందమైన శరీరం అయితే ఏంటి? అందమైన భార్య, అందమైన భర్త వస్తే ఏంటి? నీ గొప్ప కీర్తి వచ్చేస్తే ఏంటి? డబ్బు మేరుతుల్యం అంత డబ్బు ఉంటే ఏంటి? మేరు పర్వతం అంత డబ్బు ఉంటే ఏంటి? కానీ గుర్తుపెట్టుకో, గాలి మీదనే నీ బ్రతుకు.
నీ బ్రతుకు దేని మీద ఆధారపడింది? గాలి. ఈ గాలి ఎప్పుడు ఆగిపోతుందో నీ చేతుల్లో లేదు. ఏమండి, గాలి ఆగిపోతే మా దగ్గర తెచ్చిపెట్టుకుంటున్నామండి, లోపల మళ్ళీ అది ఆడిస్తుంది అంటే సైన్స్ చెప్పింది. అసలు లోపల ఆడే మిషనే ఆగిపోతే బయట మిషన్ ఏం చేస్తుందిరా? ఇంకా మిషన్ లోపల ఏదైనా పని చేస్తుంటే అది కొద్దిగా ఇబ్బంది పడుతుంటే బయట నుంచి మిషన్ పెడతాం. అసలు లోపల మిషనే పని చేయదు, గాలి తోసినా తీసుకోదన్నప్పుడు ఇంకేం చేస్తాం మనం? ఏమీ చేయలేం కదా. కాబట్టి బాగా గమనించండి, ఈ భూమి మీద గాలి ఆగిపోయే సమయం వచ్చినప్పుడు ఇవి ఏవీ నిన్ను కాపాడలేవు. శరీరం సురూపం యదా వా కలత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం గురోరంగ్రి పద్మే మనశ్చేన్న లగ్నం తతఃకిం 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 తతఃకిం. అయితే మనం ఏం చేయాలి అని అంటే ఆయన అంటారు, ఆదిశంకర్ల వారు అంటారు, గురువు యొక్క పాదాలు పట్టుకో, నీకు మార్గం చెప్తారు, దీంట్లో నుంచి బయటపడే మార్గం. అందుకే లలితా సహస్రనామంలో సాక్షాత్తు దేవతలకి గురువైన బృహస్పతి అంటారు, సౌందర్యం అనే మదం పోవాలి అని అంటే, దాంట్లో మనం విర్రవీగకుండా ఉండాలంటే మనం రెండు అనుకోవాలట. ఒకటి, అమ్మా ఇంత అందమైన రూపాన్ని నువ్విచ్చావమ్మా, ఇది నీది, నాది కాదు. కాబట్టి అమ్మా రెండోది అడుగుతున్నా, ఇది నిన్ను గుర్తుంచుకునేదానికి ఆటంకం కాకూడదు, నిన్ను పట్టుకునేదానికి ఇది అడ్డు తగలకూడదు. ఇది లోపలికి వెళ్ళి కూర్చుందనుకో నీకు దూరం అయిపోతా. ఇది ఇచ్చిన నిన్ను నేను ఎప్పుడూ మర్చిపోకూడదు అని ప్రతి ఒక్కళ్ళు కనుక అలా పట్టుకుంటే అమ్మవారిని, మన అందానికి ఒక అర్థం ఉంటుంది. అందుకనే అందము వేరు, అందము వెనక సౌందర్యం ఉంటుంది. సౌందర్యం అంటే తెలుసా? నల్లగా ఉండొచ్చు, పొట్టిగా ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు, కానీ ఆ ముఖంలో ఒక వర్చస్సు ఉంటుంది, ఒక తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సుని సౌందర్యం అంట. అందం అంటే మనకు కనపడే బయట రంగు లేకపోతే రకరకాలు భౌతికమైనది. కానీ సౌందర్యం అంటే ఏంటనంటే ఆ దాని వెనక ఉండే తేజస్సు, ఆ వర్చస్సు అంటారు దాన్ని. ఆ వర్చస్సు, ఆ తేజస్సు దేనివల్ల పెరుగుతుంది అంటే అమ్మ అనుగ్రహం ఉంటేనే పెరుగుతుంది. నీ మంచి ఆలోచనలతో ఆ మంచి తేజస్సు పెరుగుతుంది. నువ్వు తీసుకునే మంచి ఆహారంతో ఆ తేజస్సు పెరుగుతుంది. నువ్వు మాట్లాడే మంచి మాటలతో ఆ తేజస్సు పెరుగుతుంది. నువ్వు నడిచే మంచి నడవడికలో ఆ తేజస్సు పెరుగుతుంది. ప్రతి దాంట్లో ఎక్కడైతే ఆ సచ్చింతనం, సత్కథనం, సదాచారము, సద్వ్యవహారము, సజ్జన సాంగత్యము, ఇవన్నీ ఉండే దగ్గర ఆ తేజస్సు పెరుగుతూ ఉంటుంది. అర్థమైందా? ఇది కాకుండా దుర్భాష వాడుతున్నాం అనుకోండి, నోటికొచ్చిన చండాలపు మాటలు మాట్లాడుతున్నాం అనుకోండి, వాళ్ళ తేజస్సు తగ్గుతూ ఉంటుంది. మీరు చూసుకోండి కావాల్సి. ఇది నేను ఒట్టిగానే చెప్పట్లేదు. అలాగనే చెత్త చెదారం ఏది పడితే తింటున్నాం అనుకోండి, వాళ్ళ తేజస్సు తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ ఎంత వేస్తే అంత తగ్గుతూ ఉంటుంది. అలాగనే మనం ఇష్టం వచ్చినట్టు బతుకుతామని బతికేస్తున్నాం అనుకోండి, తేజస్సు తగ్గుతూ ఉంటుంది. అలాగనే మన జీవితంలో ఎవరితో పడితే ఆడితో మనం సాంగత్యం చేసామనుకోండి, మన తేజస్సు తగ్గిస్తుంది, హరించేస్తారు వాళ్ళు. అందుకనే సచ్చింతనం, సత్కథనం, సదాచారం, సజ్జన సాంగత్యం, ఇవన్నిటితో సౌందర్య మదాన్ని మనం తగ్గించుకోవచ్చు. అక్కడ మనం దానికి దండం పెట్టాలి. అమ్మా ఇంత అందాన్ని ఇచ్చావు, నేను కోరుకునేది ఒకటే అమ్మా, ఇది నువ్విచ్చావు, నేను తెచ్చుకున్నది కాదు. మనం ఏమన్నా తల్లి కడుపులో నా ముక్కు ఇలా ఉండాలి, నా చర్మం ఇలా ఉండాలి, మనం ఏమన్నా కుట్టుకున్నామా? ఇది మనం పెట్టుకున్నామా? పోనీ మన తల్లి ఏమైనా తయారు చేసిందా? మన తండ్రి ఏమైనా తయారు చేశారా? లేదు డాక్టర్లు ఏమైనా లోపలికి వెళ్ళి చేయబెట్టి ఏమైనా తయారు చేశారా? ఏమీ లేదు. ఇది సహజంగా ఇవ్వబడింది. అంటే ఇది సహజంగా ఇవ్వబడింది అంటే ఏంటి? ప్రకృతి. అమ్మ ఇది నువ్వు ఇచ్చావు కాబట్టి నేను కోరుకునేది ఒకటే, ఈ సౌందర్యం అనేటువంటి మదము నిన్ను నా నుండి దూరం చేయకుండా ఉండాలమ్మా. ఇది నాకు ఒక అదృష్టంగా భావించాలి, నీ అనుగ్రహంగా భావించాలి తప్ప దీన్ని నేను అహంకారానికి ఏమాత్రము ఆలోచించనివ్వకూడదు. నీ అనుగ్రహం కావాలి.
ఇది సౌందర్యం అనే మదానికి మనకు పరిష్కారం. మీరు ఇవి రెండే చేయండి. ప్రతిరోజు ఉదయం లేవండి. నేను అన్నాను ఇందాక, మిమ్మల్ని మీరు 20-30లో ఉన్న మీరు ఒక 70-80 వయసులో ఉంటే ఎలా ఉంటారో బొమ్మ వేసుకోండి. అవన్నీ ఊరికి అన్నాను సరదాగా. కానీ ఇప్పుడు ఆ బొమ్మలు వేసుకొని రోజు చూసి బెంగ పెట్టుకుని ఇలా అయిపోతానా అని నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళకండి. అది సరదాగా అన్నాను ఇందాక. మీరు ప్రతిరోజు ఏం కోరుకుంటారంటే, అమ్మా ఇంత మంచి అందాన్ని ఇచ్చావు నాకు, నేను ఎంత అదృష్టవంతురాలిని, కానీ ఈ అందం అనే ముసుగులో నేను అహంకారాన్ని పెంచుకొని నీకు దూరం కాకుండా ఈ అందం అనేటువంటి అదృష్టంగా భావించి నేను నీకు దగ్గరయ్యేలా, నువ్వు నాకెప్పుడు దగ్గర ఉండేలా, నీ శక్తి నీ అనుగ్రహం నాకెప్పుడు ఉండేలా నన్ను దీవించు తల్లి అని ప్రతిరోజు మొక్కుకోండి. మీ అందానికి ఆ సౌందర్యం అనేది పెరుగుతూ ఉంటుంది. అర్థమైందా? మొత్తం ఎన్ని చెప్పాను మీకు? 6. దాంట్లో మొదటిదేంటి? రెండోదేంటి? గట్టిగా చెప్పండి. ధనమదం. మూడోది మీరు కరెక్ట్ చెప్పండి, నేనే మతిమరుపు. మూడోదేంటి? కులమదం కదా. నాలుగోదేంటి? విద్యామదం. ఐదోదేంటి? కీర్తిమదం. ఆరోదేంటి? బలమదం. ఇప్పుడు ఒకదానికి పరిష్కారం వచ్చింది. ఇప్పుడు ఇంకా మిగతా 5 చెప్పాలా? ఏమో ఒకదానికే ఇంత అయిపోతే మిగతా 5 ఎప్పుడండి చెప్పుకుంటామా? సరే, సింపుల్గా ఒక్కొక్క లైన్లో చెప్పేస్తాను. ఓకేనా? అందరు తలకాయలు వెలిగిపోతున్నాయి. కొద్దిగా విస్తారంగా చెప్పుకుందాం. ఇది మన దగ్గర ఉండేవి ఆస్తిది, దీన్ని జాగ్రత్తగా వాడుకోవాలని అంటే లేట్ అయితే వద్దులేండి, సింపుల్గా చెప్పేయండి షార్ట్గానే. సరే, షార్ట్గానే చెప్తాను. ఇప్పుడు రెండో మదం ఏంటి? ధనమదం. మనకు డబ్బు వచ్చింది అని అంటే గుర్తుపెట్టుకోండి, మనం తెచ్చుకున్నది కాదు, మనకు ఇచ్చింది. ఎలా ఇచ్చింది? ప్రకృతి ఇచ్చింది. ఒక కాలంలో వచ్చింది. అది అర్థమైందా? వచ్చింది మనది కాదు. ఏదైతే వస్తుందో అది ఒకరోజు పోతుంది. ఆగతే స్వాగతం కుర్యాత్ గచ్చంతం న నివారయేత్. వస్తుంది అని అంటే అది ఒకరోజు పోతుంది. ఆయారాం గయారాం. మధ్యలో మనం ఏమిటి? జై శ్రీరామ్. ఏదైనా ఈ జీవితంలో ఆయారాం గయారాం, మనమేంటి? జై శ్రీరామ్. ఒకసారి గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్. గట్టిగా చెప్పండి, గట్టిగా. కాబట్టి ధనం అనేది మనకు ఇవ్వబడింది. తెలివిగలవాడు ఏం చేస్తాడంటే ధనము దాన్ని 3 రకాలుగా ఉపయోగించాలట. ధనం మీకు రూపాయి వస్తే దాన్ని 3 భాగాలు చేయండి. 3 భాగాలంటే ఎంత చేస్తారు రూపాయిని? 33 పైసలు. ఇంకా కొద్దిగా మిగిలి ఉంటుంది. ఎంత? చిన్నది ఎంతో మిగిలి ఉంటుంది. 33 పైసలు 3 భాగాలు అంటే ఎంత అయింది? 99 పైసలు అయింది. ఇంకొక పైసా మిగిలింది. ఆ పైసా పక్కన పెడదాం కాసేపు. ఈ 33 పైసల్ని, మొదటి 33 పైసల్ని ఎలా వాడాలి అంటే, మొదటి 33 పైసలు నీ కుటుంబం బాగుండేలాగా వాళ్ళందరికీ పెట్టు. రెండో 33 పైసలు ఎవరికి పెట్టాలండి అని అడిగితే, రెండో 33 పైసలు నీ కుటుంబానికి రేపు భవిష్యత్తులో ఏ ఆపద రాకుండా దాచిపెట్టుకో. మూడో 33 పైసలు ఏం చేయాలండి? అది ఎవరికి పెట్టాలండి అని అంటే, ఎవరైతే బయట ఏదీ లేకుండా అభాగ్యులై ఉంటారో వాళ్ళ కోసం పెట్టు. అంతా బాగుందండి, ఈ ఒక్క పైసా ఏం చేయమంటారు? ఈ ఒక్క పైసాని ఏం చేయమంటారు? ఆ ఒక్క పైసానే మీతో వచ్చేది రేపు. ఏమిటది? ఆ ఒక్క పైసా మీతో వచ్చేది. అదేంటో తెలుసుకోవాలా? మీకు కావాలా? అది చెప్పండి. ఇది లాస్ట్లో చెప్తాను. ఇప్పుడే చెప్తే అయిపోయిందిలేండి పద అంటారు. అలా అయినా చెప్పేస్తాను. ఆ ఒక్క పైసాని మీరు
మంచి కార్యక్రమాలకి, యజ్ఞము, దైవము, ఆరాధన వీటన్నిటికీ పెట్టండి. 33 పైసలు సమాజంలో అభాగ్యులకి ఖర్చు పెట్టండి. ఒక 33 పైసలు మీ కుటుంబం భవిష్యత్తు కోసం దాచిపెట్టండి. ఒక 33 పైసలు ఇప్పుడు మీరు ఖర్చుకి వాడుకోండి. ఒక్క పైసా ఉందే, పైసామే పరమాత్మ, అది ఆయనకి ఇచ్చేయండి. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఈ ధనం అనేది ఎప్పుడైతే మనం అహంకరించకుండా ఇలా ఎప్పుడైతే ఇస్తున్నామో, అది కూడా మనం కుటుంబానికి అంతా పెట్టేటప్పుడు, రేయ్ నేను డబ్బులు తేకపోతే మీరు అడుక్కు తింటారా, అలా మాట్లాడొద్దు. అలాగే ఎవరికైనా మనం ఇచ్చి దానం చేసేటప్పుడు, నేను దానకర్ణుణ్ణి, నేను దానం చేయకపోతే మీరందరూ మీ బతుకులేంటి, మీ ముష్టి బతుకులు అని అనకూడదు. మనం ఇచ్చేటప్పుడు ఏమనుకోవాలంటే, భగవంతుడా నన్ను ఇచ్చేవాడిగా పుట్టించావురా బాబు, పుచ్చుకునేవాడిగా పుట్టించలేదు, అడుక్కునేవాడిగా పుట్టించలేదు. నువ్వెంత నా మీద ఎంత ప్రేమ నీకు, ఏదో జన్మలో చేసుకున్న కర్మ కదా ఇది. ఇలాగనే ఎప్పటికీ నేను ఇచ్చేవాడిగానే ఉండేలా నన్ను దీవించు తండ్రి అని కోరుకోండి. అప్పుడు మనకు ధన మదం అనేది దగ్గరికి రాదు. అర్థమైందా? రెండో మదం ఇది. సరే, మూడో మదం ఏంటి? ఇది తొందరగా తేల్చేస్తున్నాయి, కాకపోతే ఇది చాలా బాగా చెప్పొచ్చు ఎక్కువ. కానీ మీరందరూ హడావుడిగా ఉన్నారు, అందరూ ఇప్పుడు వదిలేస్తే లేచి పారిపోదామని. కాకపోతే ఇప్పుడు ఈ 6 గురించి తెలుసుకోకపోతే ఏమైపోతామో ఏమిటో అనే బెంగలో ఉంటారు. కాబట్టి సరే త్వరగా ఏదో ఒక మాటలో తేల్చేయండి అన్నారు కాబట్టి తేల్చేస్తాను. మూడో మదం ఏంటి? చెప్పండి గట్టిగా. కుల మదం. మొదటిది సెటిల్ అయింది, ఏమిటది? సౌందర్య మదం. రెండోదేంటి? ధనమదం. మూడోదేంటి? కుల మదం. ఈ కులం అనేటువంటిది ఏంటనంటే, ఇది పూర్వం రోజుల్లో మన ఋషులు కులం అనేదాన్ని వర్ణం అని పెట్టారు. ఏమంటారు? వర్ణం. కులం అనేది కూడా ఎక్కడ వాడుతారనంటే, ఒక హెరిడిటరీ అంటే మన జీన్స్, మన యొక్క జీన్స్ని లెక్క పెట్టడానికోసరంగా కులం అనేది వచ్చింది. అంతేగాని బయట మంది మార్బలం వేసుకుని ఆడి మీద దాడి చేయడానికి కాదు కులం. నువ్వు అప్పట్లో మనకు బ్లడ్ గ్రూపులు తెలియవు కదా, ఇప్పుడు ఎన్ని వచ్చాయి? ఓ పాజిటివ్, బి పాజిటివ్, నెగిటివ్, అది ఇది రకరకాలు వచ్చాయి. కానీ అప్పట్లో ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే వీడితో ఉపకారం ఉందనుకో, వీడిది ఈ కులం అని అంటే వీడిది ఓ పాజిటివ్ అయి ఉండాలి. అర్థమైందా? ఓ గుండు గుర్తుగా అలా పెట్టారు. నెంబర్ 1. నెంబర్ 2, జీన్స్ అన్నమాట. ఆ హెరిడిటరీలో వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయి అనేటువంటిది చూస్తారు. అంటే ఒకడంటాడు నేను కుమ్మరి వాడిని అన్నారనుకోండి, తక్కువగా చూడకూడదు ఎవరిని. మన శాస్త్రం చెప్తుంది ఎవడూ తక్కువ కాదు. కుమ్మరివాడు అనగానే, హోయ్ నాన్న నువ్వు లేకపోతే నేను అన్నం తినలేనురా, నాకు గిన్నెలు లేవు, నువ్వురా నాకు ఇవన్నీ ఇస్తున్నావు కాబట్టి నాకు అది చేసి పెట్టు నాయన అంట. మంగలి అన్నాడు అనుకోండి, అరే నువ్వు లేకపోతే నాకు ఎన్నో పనులు ఆగిపోతాయి, నువ్వు నాకు కావాలి అని. చాకలి అన్నారనుకోండి, వెంటనే వాడి వల్ల మనకు ఎంతో ఉపయోగం ఉంటుంది. ఒక మాదిగా అన్నాం అనుకోండి, వాడు లేకపోతే మనకు చెప్పులు లేవు. ఒకప్పుడు వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, చేతి వృత్తులు, చేనేత వాళ్ళు లేదా ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, కట్టెలు కొట్టేవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా వర్ణాలుగా పిలువబడింది. అందుకే భగవద్గీతలో అంటాడు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. ఎప్పుడైతే ఒక కులము నేను ఈ కులానికి చెందినవాడిని అన్నాడో, ఆ రోజుల్లో అబ్బో ఈ కులానికి చెందినవాడంటే వీడి దగ్గర ఈ స్కిల్ ఉంటుంది, ఈ నైపుణ్యం ఉంటుంది, అది మనకు కావాలి. అందుకని వాడి దగ్గరికి వెళ్ళి మన దగ్గర ఉన్నదేదో వాడికి ఇచ్చి వాడి నైపుణ్యం ద్వారా వచ్చింది మనం వాడుకుంటాం. ఇలా ఇచ్చి పుచ్చుకోవడం ఉండేది కదా. అందుకోసమే కులమని పెట్టారు కానీ రోడ్లెక్కి కొట్టుకుని సావడానికి కాదు. ఈరోజు మన దరిద్రం అలా తయారైపోయింది. ఈరోజు ఏ కులంలో ఉన్నవాడు కూడా ఆ కులము యొక్క ఆ శక్తి సామర్థ్యాలు, ఆ నైపుణ్యాలు లేకుండా పోయాయి, అన్నీ మారిపోయాయి. అప్పుడు ఈరోజు కులానికి ఏం విలువ ఉంది? ఎందుకు కులం అని పెట్టాలి?
అంతే కదా. ఈరోజు ప్రతి కులం తీసుకోండి, బ్రాహ్మణ జాతి నుంచి అన్ని కులాలు తీసుకుంటే అందరూ ఎవరికి ఇష్టం వచ్చిన పనులన్నీ వాళ్ళు చేసేసుకుంటూ పోతున్నారు. ఇంకా అలాంటప్పుడు ఈ కులంతో పనే ఉంటుంది, ఇంకా కులం గతం. కాబట్టి ఇప్పుడు ఏం చూడాలి మనం కలియుగంలో? కులం అనే మదం కాకుండా నేను ఎప్పుడు అంటాను, గుణం అనేటువంటి దానికి దృష్టి పెట్టు. గుణం ఉందా అది చూడండి. ఎందుకంటే కులం అనే దాని యొక్క భాషే మారిపోయింది, దాని అర్థం మారిచేసాము. ఇప్పుడు దానికి విలువ లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళిద్దరు ఇష్టపడ్డారనుకోండి, చేసేసుకుంటున్నారు. కానీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నాది కులం అంటాడు. మళ్ళీ మొగుడు ఒక కులం, పెళ్ళాం ఒక కులం ఉంటుంది, మళ్ళీ వీడు నాది కులం అంటాడు. ఎన్ని వాడుకునేదానికి, ఎవరికి వాళ్ళు మ్యానిపులేట్ చేసుకునేదానికి ఇవన్నీ ఉపయోగించుకుంటున్నారు. మళ్ళీ పెళ్ళి అన్నారనుకోండి, ప్రేమండి, వాళ్ళ మనసులు నచ్చిపోయాయండి. మరి నచ్చిపోయినప్పుడు ఇంకా కులంతో పని ఏంటి నీకు? ఇంకా అక్కడ కులంతో పని ఏంటి? ఇవన్నీ చాలా డిబేటబుల్ థింగ్స్. ఇవన్నీ చర్చించాల్సిన అంశాలు. సమాజంలో ఈ పిచ్చి నుంచి మనం బయటికి ఎదగాలి. అందుకనే రేపు మీరు వేయబోయే ఓట్లు ఏవైతే ఉన్నాయో కులాల్ని చూసి వేయకండి, గుణం చూసి వేయండి ఓటు. అరే వీడి కులపోడు మనోడని వేశారనుకో, వాడే ముంచేస్తే వాడు ఏ కులమో తెలియదు, వాడిలో గుణం ఉందనుకోండి, వాడు మీ గౌరవాన్ని పెంచుతాడు, మీ ఊరు గౌరవాన్ని పెంచుతాడు, మీకు 4 మంచి పనులు చేసి పెట్టగలడు. అర్థమైందా? కులం పక్కన పెట్టండి, గుణం చూడండి. ఏం చూడాలి? గుణం ప్రధానం. అదే సమాజాన్ని ఈరోజు కాపాడుతుంది. కులం సమాజాన్ని ఒక రకంగా మనల్ని మనం తప్పుదారి పట్టించుకునేటువంటి స్థితికి వెళ్తాం. కాబట్టి కులమదం ఎలా పోవాలి అంటే గుణంతో పోవాలి. గుణం ఉంటే వాడు గుణ సంపన్నుడైతే ఏ కులంలో పుడితే ఏంటండి? ఈరోజు వాల్మీకి మహర్షి, ఆయన ఏ కులానికి చెందినవాడు? ఈరోజు క్యాస్ట్ ప్రకారంగా బోయ కులానికి చెందినవాడు, అవునా? కానీ వాల్మీకిని మనం తక్కువగా చూస్తే వాడంత నీచుడు ఇంకొకడు ఉండడు. ఈరోజు రామ అనే పవిత్రమైన 2 అక్షరాల తారక మంత్రం మనందరి గుండెల్లో మెదులుతూ ఉందనంటే ఆ మహర్షి యొక్క అనుగ్రహం వల్ల. అర్థమైందా? ఈరోజు కృష్ణ అన్న నారాయణ అనేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మహర్షి వేదవ్యాసుడు. ఆయన ఏ కులానికి చెందినవాడు? మత్స్యకార కులానికి చెందినవాడు. నన్ను అడిగారు, ఏమండి వాళ్ళ నాన్నగారు పరాశరుడు కదా, ఆయన బ్రాహ్మణుడు కదా, ఆయన బ్రాహ్మణుడు అయి ఉండాలి కదా అని. కాదు, తండ్రి యొక్క వారసత్వం ఎప్పుడు వస్తుందనంటే తండ్రి కన్న తర్వాత ఆ బిడ్డని తండ్రే పెంచి తండ్రే ఉపనయనం చేస్తేనే ఆ వారసత్వం వస్తుంది. ఆయన కనేసిన తర్వాత ఆవిడ దగ్గరే పెరిగాడు ఆయన. ఆయనకి ఎక్కడ ఆయన తండ్రి లేడు. ఆ సమయంలో వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏర్పడింది. వ్యాసుడి యొక్క జననం జరగాలి, జరిగింది. ఆ తర్వాత మత్స్యగంధే ఆయన్ని పెంచింది. అంటే ఆ తల్లి యొక్క శక్తి చూడండి, ఒక వ్యాసుణ్ణి చేసింది ఆవిడ. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే. ఆయన పవిత్రమైనటువంటి మూర్తి. ఆయనే లేకపోతే ఈరోజు కృష్ణ అనే నామం లేదు, నారాయణ అనే నామం లేదు కదా. ఇది ఈరోజు మనం కురవా 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 అంటున్నాం. ఏమిటిది కురవా అని అంటే? మనం అనుకుంటాం వాళ్ళందరూ కూడా గొర్రెలు మేసేవాళ్ళు అంటాం. కాదు, వాళ్ళందరికీ మూలం ఏంటనంటే కనకదాసుడు. ఎవరు? పరమ భక్తులలో శ్రేష్ఠుడు ఆయన. ఆయన్ని చూడ్డానికి దేవుడే దిగొచ్చాడు. అలాంటి గొప్ప భక్తుడు ఆయన. మనమంతా దేవుణ్ణి చూడ్డానికి గుడికి వెళ్తాం.
కానీ కనకదాసుణ్ణి చూడ్డానికి దేవుడే దిగొచ్చాడు. అది ఆ జాతి యొక్క మూలం అలాంటిది. దేవుణ్ణే భూమి మీదకి నడిపించి నా దగ్గరికి రాని రప్పించుకున్నటువంటి చరిత్ర ఉంది ఆ జాతికి. ఈరోజు ఆయన పోయాడు, మన కులం మాత్రం మిగిలింది. ఇప్పుడు గిరిజనులు ఉంటారు కదా, ఈ తాండాల్లో అక్కడ ఇక్కడ ఉంటారు కదా, వీళ్ళందరికీ ఎవరు అనుకుంటున్నారు దైవం? ఎవరు? వీళ్ళందరికీ దేవత అమ్మవారు. ఎలా తెలుసా? పార్వతి, పర్వతుడి యొక్క పుత్రిక. గిరిజ అన్నారు కదా, పార్వతి అన్నారు కదా, అంటే గిరిజ అంటే గిరి నుండి పుట్టింది. గిరి అంటే పర్వతం నుంచి పుట్టింది, అంటే పర్వతుడికి కుమార్తె పార్వతి కదా. పర్వతుడు అంటే ఎవరు? ఆదిమూలవాసి, అసలు ట్రైబ్ ఆయన. ఆయన కుమార్తె పార్వతి. ఆవిడ ఈరోజు ముల్లోకాలని ఏలేటువంటి అండపిండ బ్రహ్మాండాలని తన యొక్క మూడో నేత్రంలో పెట్టుకున్నటువంటి పరమేశ్వరుణ్ణే వరించి ఆయనకి అర్ధాంగిగా మారినటువంటి మహాశక్తి స్వరూపిణి పార్వతి. ఆవిడ వారసులే వీళ్ళంతా, గిరిపుత్రులు. వీళ్ళకి మూలం పార్వతీదేవి. పార్వతి వీళ్ళ మూలం. కాబట్టి మనం ఇప్పుడు ఇందులో ట్రైబల్లో పుట్టాము కాదు, పార్వతీదేవి యొక్క వారసులమని చెప్పుకోండి. అర్థమైందా? పార్వతీదేవి యొక్క అంశ, పార్వతీదేవి యొక్క వారసులు వాళ్ళంతా. ఇప్పుడు మన సంస్కృతిలో కులాలు ఉన్నాయనంటే ప్రతి కులము వెనక ఒక ఋషి, ఒక దైవం ఉన్నారు మనకు, ప్రతి కులం వెనక. కానీ మనం కులం వరకే ఆగిపోయాం, కులం యొక్క మూలం దగ్గరికి వెళ్ళలేదు. అందుకే కులం మదం అయిపోయింది. కులం అనేది గుణంగా మారాలి. అర్థమైందా? ఆర్యవైశ్యులు ఉన్నారు కదా, ఆర్యవైశ్యులు విన్నారా? వైశ్యులు అంటే కోమటి వాళ్ళు అంటారు, శెట్టి గారు అంటారు కదా. వాళ్ళకి ఎవరు అనుకుంటున్నారు మూలం? వాసవి కన్యకా పరమేశ్వరి. ఆవిడ పుట్టుక పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం. ఆయనే నాకు తండ్రి, ఆయనే నాకు భర్త, ఆయనే నాకు దైవం, ఆయనే నాకు గురువు అని అలా నమ్మింది. ఒక రాజు ఈవిడ అందాన్ని చూసి నేను ఈవిడ్ని పొందాలనుకున్నారు. అయితే ఆవిడ ఎంత పతివ్రత, ఎంత శక్తిమంతురాలంటే నన్ను ఎవరు ముట్టుకున్నా కుదరదు అని ఆవిడకి ఆవిడే చితి పేర్చుకొని ఆవిడ అందులో పడింది, తన్ను తాను కాల్చేసుకుంది. నేను పరమేశ్వరుడికి అంకితమై ఉన్నదాన్నే కానీ ఈ పామరుల కోసం పుట్టిన దాన్ని కాదు అని ఆవిడ తన్ను తాను కాల్చేసుకుంది. అంత గొప్ప శక్తివంతురాలు ఆవిడ. ఆవిడ జాతికి చెందిన వాళ్ళు. ఈ జాతులు, ఈ కులాలన్నీ ఎంత గొప్పవండి ఇవి. గొల్ల వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఎవరు మూలం? శ్రీకృష్ణుడు. ఈరోజు ఆయన లేకపోతే భగవద్గీతే లేదు, ఆయన లేకపోతే ధర్మమే లేదు. ఆయన లేకపోతే ఈరోజు మనకు మాట్లాడుకునే సంస్కృతే లేదు. ఇలా ఏ జాతి, ఏ కులము మనం తీసుకున్నా దాని వెనక ఉండేటువంటిది దైవము, దాని వెనక ఉండేది ఋషి. ఇది కనుక మనం తెలుసుకోగలిగితే కులం అనేటువంటి మదం పక్కకు పోయి గుణమనే భావం మొదలవుతుంది. అర్థమైందా? కాబట్టి నాకు కోరిక ఉంది ఏంటంటే మన భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో ఆ కులాలకి ఋషులు దేవతల్ని పెట్టి అందరినీ కలిపి కూర్చోబెట్టి ఒక పెద్ద ఫోటో చేసి అందరికీ పంచితే బాగుంటుందని అనిపిస్తుంది. అర్థమైందా? చేద్దామా? అది హిందూపురంలో మొదలు పెడదామా? అది పెడదామా? హిందూపురంలో ఒక మార్పుకి, ఒక గొప్పదానికి హిందూపురంలో బీజం వేద్దామా? వేద్దామంటారా? ఏదో ఒక్కసారి వేద్దామంటే ఏం చెప్తారు? గట్టిగా. ఇంకా నోరున్నోళ్ళు అందరూ చెప్పండి. మూగోళ్ళు ఎవరన్నా ఉంటే పాపం ఇబ్బంది లేదు. నోరున్నోళ్ళు అందరూ గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. మీరు అడిగారు కాబట్టి తప్పకుండా చేద్దాం అది. కాబట్టి కుల మదము గుణమనే భావంతో కొట్టుకుపోతుంది.
3 అయ్యాయి. 4వ మదం ఏంటి? ఏం మదం? విద్యా మదం. చాలామందికి విద్య రాగానే నేను చెబితే అంతే, నేను మాట్లాడితే వేదం చెప్పినట్టే, నేను చెబితే ఇంతే, ఇది వేదం, ఇది శాస్త్రం అని వాళ్ళు చెప్పేవన్నీ వాళ్ళే సమర్థించుకుని వాళ్ళే దాన్ని నిర్ధారించుకుంటుంటారు. అందుకనే ఆ విద్యా మదము రాకుండా ఉండాలంటే మనకు కృష్ణుడు ఒక మాట అన్నాడు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండితాః సమదర్శినః. ఈ విద్య అనే మదం పెరిగినప్పుడు మనం వెంటనే ఒక్కసారి మనలో వినయం అనే గుణాన్ని పెంచుకోవాలి. ఏమిటి? వినయం. విద్య ఎప్పుడు కూడా చాలా గొప్పది, కానీ ఆ విద్య యొక్క గొప్పతనం ఎప్పుడు బయటపడుతుందంటే వినయంతోనే విద్య యొక్క గొప్పతనం బయటపడుతుంది. విద్యకి ఎప్పుడు ఏది తోడుండాలి? వినయం తోడుండాలి. కాబట్టి విద్య యొక్క మదము తగ్గాలి అని అంటే వినయం అనే గుణం పెరగాలి. అది కౌంటర్ దానికి. ఎన్నయ్యా ఇప్పుడు? 4. ఇప్పుడు ఎన్నోది? ఇంకా ఏమిటది? కీర్తి. కీర్తి మదం. పేరు వచ్చిందనుకోండి, నేను నా పేరు ముందు వాడేంత, అసలు నా ముందు వాడేంటి, అసలు నా పేరు మోగిపోతూ ఉంది, నా పేరు మోగిపోతుంది. ఎప్పుడు మిడిసిపడద్దు. కీర్తి వస్తుంది అనంటే మనలో భయం అనేది మొదలవ్వాలి. ఎందుకంటే ఏమో ఎప్పుడు దీనికి దెబ్బ తగులుతుందో, ఏ రకంగా నన్ను పరీక్ష పెడుతుందో ఈ ప్రకృతి. కీర్తి రావడం గొప్ప కాదు, దాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. వచ్చింది పట్టుమని ఒక్క దెబ్బకి ఎగిరిపోతుంది. కాబట్టి కీర్తి అనేది వచ్చినప్పుడు మనిషికి భయం అనేది కూడా ఉండాలి. అమ్మో, ఈ కీర్తి భగవంతుడు ఇచ్చింది, దీన్ని నా అహంకారం వల్ల దీన్ని పాడు చేసుకోకూడదు, దీన్ని జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి అనుకోవాలి. కానీ నా కీర్తి ముందు ఎవడైనా నిలబడతాడు, నా పేరంటే ఏమనుకున్నా, నా పేరు చెబితే చాలు కుక్కలు కూడా ఉచ్చపోయాల్సిందే, లేదా ఉచ్చపోయాల్సినోడు కూడా ఆపుకోవాల్సిందే. ఏమిటి ఇది? వాడి ఉచ్చకి నీ పేరుకి సంబంధం ఏంటిరా? అంటే నీ పేరు ఉచ్చతో సమానమా? ఏంటి కుక్క ఉచ్చతో సమానమా? ఏంటి నీ సమస్య ఏంట్రా? నీ ప్రాబ్లం ఏమిటి అసలు? ఈ పేరు రాగానే వాడికి ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటాయి బోల్డ్. వెంటనే ప్రకృతి ఏదో ఒకటి పెట్టి రిపేర్ చేస్తుంది, పేరుని రిపేర్ చేస్తుంది. అందుకు మనం ప్రిపేర్ అయి ఉండాలి. అర్థమైందా? కాబట్టి ఆ కీర్తి అనేది మదంగా కాకూడదు. కీర్తి అనేది ఇప్పుడు నాకు పేరు వచ్చిందని అంటే గుర్తుపెట్టుకోండి, నా పేరు వల్ల 10 మందికి మంచి జరిగిందనుకోండి, నా పేరు చెప్పి చూడు, అక్కడ నా వల్ల నీకు మంచి జరుగుతుంది అన్నామనుకోండి, నా పేరు ఎవరో తీసుకెళ్ళి పలానా వారండి అంటే, అవునా అండి మీకు తెలుసా అండి? తెలుసండి, ఈ పని చేసి పెట్టండి బాబు అంటే వాళ్ళు మాట్లాడారని, అవును నేనే పంపానన్నాను అనుకోండి, నా పేరుతో 10 మందికి మంచి జరగాలి. ఆ పేరు వల్ల మంచి జరగాలి 10 మందికి. అంతేగాని 10 మందిలో అసహ్యము, రోత పుట్టి, భయం పుట్టి, గందరగోళం అయిపోయేటువంటి కీర్తి మనకొద్దు. కీర్తి మదం దారితీస్తుంది. ఎన్నయ్యాయి అంటే నేను ఇంకా టైం మీరు కొద్దిగా తొందరగా తేల్చేయమన్నారని, ఒక ముక్కలో చెప్పేయమన్నారని దాటేస్తుంది. పర్వాలేదు కదా? చూడండి ఎంత బాగా, పర్వాలేదు తొందరగా కానిచ్చేయండి అంటున్నాను. సరే, ఇంకా ఆఖరిదేంటి? బలమదం. సో భర్తృహరి ఒక శ్లోకం చెప్తారు ఆయన వైరాగ్య శతకంలో. ఆయన ఏమంటారంటే, భోగే రోగ భయం, కులేచ్యుతి భయం, విత్తే నృపాలాద్భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాద భయం, గుణే కలభయం, కాయే కృతాంతాద్భయం, సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవా భయం. బలే రిపు భయం. మన వెనక కొంత బలం తయారైందనుకోండి, బలగం తయారవుతుంది. బలగం తయారైతే మనకు శత్రువులు తయారవుతుంటారు. ఈయన ఎలా కొట్టాలరా, వీడు నేను బలవంతుడని తిరుగుతున్నాడు, మన బలం ముందు ఆడి బలం
పెద్దదయింది, వీడి బలాన్ని ఎలా కొట్టాలి అని మొదలవుతారు. బలే రిపుభయం రూపే జరాయా భయం గుణే ఖలభయం. కాబట్టి మనకు బలం పెరిగే కొద్దీ గుర్తుపెట్టుకోండి ఎలా ఉండాలి అనంటే సేవ. మనకు బలం పెరిగింది అనంటే సేవ చేసేదానికి బలం కావాలి, అంతేగాని పక్కవాడిని షేవ్ చేయడానికి కాదు. ఇప్పుడు మేము సేవ చేస్తామనుకునే వాళ్ళు షేవ్ చేస్తారా, సేవ చేస్తారా చెప్పండి? లేదా పప్పి షేమ్ అవుతారా? చూసుకోండి. కాబట్టి సేవ అనే దృక్పథం ఉంటే మన బలానికి ఒక శక్తి, అప్పుడు బలం మదం పోతుంది. సేవ చేశామనుకోండి బలం అనేది మనకు కంట్రోల్లో ఉంటుంది, ఇది మనల్ని ఇబ్బంది పెట్టదు. కాబట్టి ఇప్పుడు ఎన్ని మదాలు, ఎన్ని అహంకారాలు, ఎన్ని రకాలు? మొత్తం 6. ఇంకా మీరు గీరుకునేదానికి సరిపోతుంది 6. మొదటిది చెప్పండి గట్టిగా, ఒక్కసారి చెప్పండి అమ్మా పాపం ప్లీజ్, ఒక్కసారి చెప్పండి గట్టిగా. రెండోది, మూడోది కులమదం, నాలుగోది విద్యామదం, ఐదోది కీర్తిమదం, ఆరోది బలమదం. వీటన్నిటికీ కౌంటర్ చెప్పాను కదా. ఇదే బృహస్పతి ఆ రోజు చెప్పి దేవతలకి ఈ 6 పట్టేస్తే వాడిని ఏం చేయలేము, కాబట్టి అమ్మవారికి 6 సమర్పించేయి. ఈ 6ంటిని ఎప్పుడైతే సమర్పించావో అక్కడ ఎవరు పుడతారు? అక్కడ అమ్మ. ఈ అహం ఎప్పుడైతే సమర్పణైందో అక్కడ అమ్మ పుడుతుంది. అందుకే చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. అగ్నికుండం అంటే, అగ్ని అంటే ఏంటనంటే వీళ్ళు ఈ 6ంటిని వేసి కాల్చేశారు. ఎప్పుడైతే 6 కాలిపోయిందో ఆ కాలిపోయిన ఆ అగ్ని నుండి ఎవరు పుట్టారు? అమ్మ. అంటే నీ మనస్సులో కనుక ఈ 6 పడిపోతే, ఈ 6 ఉపశమనమైతే, ఈ 6 ఉంటాయి కానీ అది నిన్ను ఇబ్బంది పెట్టని విధంగా, నీలో అహంకారాన్ని పెంచని విధంగా ఉంటే అక్కడ అమ్మ ఆవిర్భావం. అమ్మ అంటే ఏంటి? మహాశక్తి. ఆ శక్తి వందల మందిని, వేల మందిని, లక్షల మందిని, కోట్ల మందిని తరింపజేస్తుంది. అర్థమైందా? కాబట్టి మనందరం కూడా ఆ అమ్మవారి యొక్క ఆవిర్భావంతో లలితా సహస్రనామం ఆరంభమవుతుంది. అమ్మవారు ఏం చేశారు ఆవిర్భవించి, ఆవిడ శక్తులేమిటి అనేది 180 ఎన్ని శ్లోకాలు? 182.5 శ్లోకాలు. ఇదేంటండి నర అని? 182.5 అంటే ఏంటండి అని అడిగారు. 182.5ని 182ని మల్టిపుల్ చేయండి. 182 × 2 అంటే ఎంతైంది? 364. ఈ అరని ఒకటి కలిపారనుకోండి, ఇదెంత? 365. అంటే మనకు సంవత్సరానికి ఎన్ని రోజులు? అంటే రోజుకి ఒక లైన్ చొప్పున మనం కనుక అమ్మవారిని ఆరాధన చేస్తే సంవత్సరం పడుతుంది అమ్మవారి ఆరాధన. అర్థమైందా? కాబట్టి సంవత్సరం పొడవుతా అమ్మవారిని ఒక్కొక్క చరణంతో ఆరాధిస్తే ఆవిడ చరణానికి చేరుకుంటాం. అందుకనే ఆఖరి చరణం ఏంటి? శ్రీ శివ శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక. అది దాంతో అయిపోతుంది. అర్థమైందా? కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనందరం అభివృద్ధి కావాలి, అభ్యున్నతిని సాధించాలి, మంచి స్థితిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక గొప్ప కార్యాన్ని ఇక్కడ ఈ లక్ష్మి అందరినీ కలుపుకొని నన్ను మీ అందరికీ దగ్గర చేసి మీ అందరినీ చూసే అవకాశం నాకు, నా ద్వారా 4 మాటలు వినే అవసరమా, అవకాశమా, ఏమిటో మీరేమనుకుంటారో అది మీకు కలిగించి ఇంత గొప్ప కార్యానికి ఆవిడ సంకల్పించింది. ఆవిడికి అలాగనే ఇక్కడ కమిటీ సభ్యులు, అలానే ఆవిడతో ఎంతోమంది ఈ బంజారాలో, ఈ తాండాల్లో ఉండేటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చింది. స్వామి, మేమందరం మీరు అమ్మవారి దగ్గరికి వచ్చి
దర్శనం చేసుకుని మీ యొక్క మార్గదర్శనంలో మేమందరం ఈ తాండాలకు సంబంధించినటువంటి ఇక్కడ హిందూపురం పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన సమస్తమైనటువంటి ఇన్ని లక్షల మంది మీ మార్గదర్శనంలో నడవాలని కోరుకుంటున్నామని అంటే తప్పకుండా అమ్మ అని రావడం జరిగింది. తప్పకుండా మనందరం ఒక మంచి మార్పుని కోరుకుందాం. మన ప్రాంతం సుభిక్షంగా అభివృద్ధి కావాలని కోరుకుందాం. అమ్మవారి అనుగ్రహంతో మళ్ళీ త్వరలో మిమ్మల్ని బహుశా మీరు టీవీల్లో వాటిల్లో ఒక మంచి కబురుతో మనం కలుస్తామని ఆశిస్తూ అందరూ చెప్పండి, జై శ్రీరామ్, భారత్ మాతా కీ. చేతులు రెండు పైకెత్తి చెప్పండి. మీకు ఉన్నాయంటే కింద పెట్టుకోకుండా కొద్దిగా పైకెత్తి చక్కగా భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వందే వందే వందే. జై శ్రీరామ్, జై శ్రీరామ్.